కార్పొరేషన్ నుంచా? ఏ రోడ్లు ఇలా ఉన్నాయి పోతరానగర్ లో అని చెప్పేసి అని. రోడ్లు ఇవి ఇప్పుడు కాదు, గతము గవర్నమెంట్ కూడా ఆ పాలకులు కూడా అట్లనే ఉన్నారు. ఆ. ఇప్పుడున్న పాలకులు కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా లేరనే కదా అన్న ఇప్పుడు. ఇప్పుడు మేయర్ ఇప్పుడు 2 సార్లు మేయర్ ఆమె అయింది. ఆ, ఆ మేయర్ ఏం చేస్తున్నట్టు? అదే కదా. ఇప్పుడు నీళ్లు మొన్న దాదాపుగా చాలా వరకు నీళ్లు మొత్తం సగం వరకు మునిగిపోయినాయి. ఆ, ఆ మునిగిపోయినప్పుడు కూడా ఆమె వచ్చి లోపలికి వచ్చి కనీసం ఒక్క రోజు కూడా ఒక్క ఇంటిని కూడా ఆమె అదే పరిశీలించడం మునిగిపోయిన అయితే లేదు. వాళ్ళందరికీ పొట్లాలు పులిహోర పొట్లాలు ఏం ఎప్పుడు ఇచ్చింది? ఫోటోస్ కూడా సర్క్యులేట్ అయినాయి కదా గ్రూప్ ఎప్పుడో ఒకసారి అది ఏదో ఒక గల్లీకి ఇచ్చింది కావచ్చు, కానీ ఏరియా మొత్తం అయితే తిరగలేదు. ఆమె ఏరియా మొత్తం అసలు బిల్కుల్ తిరగలేదు. విన్నావా? ఓకే. కాకపోతే ఏంటంటే ఇళ్ళకు నీళ్లు ఎంతకాలం లాస్ అయింది అనేది ఒక్కసారి కూడా ఆమె వచ్చి పరిశీలించిన పావన పోలే. అంటే ఎవరు తప్పిదం ఇప్పుడు? గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పిదమే. గవర్నమెంట్ గత గవర్నమెంట్ కూడా అట్నే చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే. వాళ్ళు చేయలేదనే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా చేసింది ఏం లేదు అంటున్నారు. సో అది చూసారు కదా, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు కాదు. ఇప్పుడు ఇక్కడ మెల్లగా దాదాపు అక్కడ గేట్ ఉందా, ఆ గేట్ వరకు వచ్చినాయి మాకు నీళ్లు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ట్యాంక్ బండి కట్టి ట్యాంక్ బండి తోని మాకు అయిపోయిందా? ఒరిగింది ఏం లేదు. నడుస్తుందా ట్యాంక్ బండ్? వర్క్ నడుస్తుంది కదా ఇంకా. దీనివల్ల లాభం ఎవరికంటారు? గవర్నమెంట్కి ఎంత లాభం? మాకు కాదు లాభం అయ్యేది. ఇప్పుడు ఇది కిందికి కట్టడం వల్ల ఈ నీళ్ళు మొత్తం మాకు వచ్చేసి మాకు ఎప్పుడు రాని నీళ్లు మాకు ఈ 2 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అంతకుముందు సంవత్సరం వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇది దెంపిళ్ళు. ఇంకో ఈ దెంపి ఏం చేసిండ్రు, ఇది కిందికి కట్టిండ్రు. ఇది కిందికి కడితే అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటు ఎదురుతాన్ని మొత్తం ఇదంతా మునిగిపోతుంది. అక్కడ పోవడానికి కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఏమున్నది, ఇది కిందికి కట్టిండ్రు, అది పైకి ఉంది. ఆ ఒక్క కాలువ నుంచి పోవాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? ఇది కంప్లీట్ కిందికి వచ్చింది, ఇది మొత్తం మూసిపోతున్నది. ఈ చెత్త చెదారం మొత్తం వచ్చేసి అది మొత్తం ఉన్నది. మొత్తం మునిగి దాదాపుగా మేము ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు 4 లక్షలు లాస్ అయి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ మాకు ఉరగబెట్టింది ఏం లేదు. బియ్యం ఇస్తా ఉన్నారు, బియ్యం ఇవ్వలేదు. కనీసం 12,000 రూపాయలు ఏమో ఇస్తా ఉన్నారు, అవి కూడా 15,000 ఏమో ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా పడలేదు. పోతనగర్ లో వెళ్ళి మాట్లాడినప్పుడు మాకు ఆ 15,000 కూడా అవసరం లేదు, ఏవైతే రిటైనింగ్ వాల్స్ ఉన్నాయో అవన్నీ సరిగ్గా అది కావాలి, శాశ్వత పరిష్కారం చూపించండి మాకు అంటున్నారు. రైట్, కరెక్ట్. అది 15,000 దేవుడు ఎరుగు కానీ శాశ్వత పరిష్కారం కదా లేదు. ఇప్పుడు ఇది కింది కట్టడం వల్లనే ఇప్పుడు మాకు ఎదురుదంతా నీళ్లు. ఇప్పుడు ఇది ఏం మాత్రం లేదు. అది చూడండి ఒకసారి, అది ఎట్లా ఉందో. మేము ఆ కుటుంబాలతో మేము ఎట్లా బతుకుతున్నాము. ఈ మోరీలు కూడా చూడండి, డ్రైనేజ్ చూడండి ఎట్లా ఉన్నాయో. డ్రైనేజ్ కూడా ఒక రోజు కూడా నెలకు ఒకసారి కూడా తీసే ప్రయత్నం చేయదు. అంతకుముందు గత పాలకులు కూడా అట్నే చేసి, ఇప్పుడు పాలకులు అట్నే చేస్తున్నారు. ఎట్లా ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, చికెన్ గునియా వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి.